హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం నిన్న మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. మరి ఆ ఆర్థిక ప్యాకేజ్ ఎందులో భాగమంటే ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్. దీన్ని మనం సెల్ఫ్ రిలయంట్ ఇండియా అని అంటాం, అంటే స్వావలంబన దిశగా మన భారతదేశం. మరి ఈ యొక్క ప్యాకేజీలో ఎలాంటి అంశాలు ఉన్నాయి అని మనం డిస్కస్ చేయబోతున్నాం స్టూడెంట్స్. సో అందులో ఈచ్ వన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో మీకు ఫస్ట్ అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రధానమంత్రి నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసింది ఏంటంటే, ప్రధానమంత్రి 20 లక్షల కోట్లతో ఒక ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. దేనికోసం? ఎవరైతే కనుక ఈ యొక్క కరోనా వల్ల వచ్చినటువంటి లాక్డౌన్తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని రక్షించడానికని ఈ యొక్క 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. అందులో మొదటి భాగంగా పార్ట్ 1లో భాగంగా నిన్న ఫినాన్స్ మినిస్టర్ కొన్ని ఆర్థిక ప్యాకేజీలని ప్రకటించడం జరిగింది. దాని యొక్క మొత్తం ఎంత అంటే 5,94,250 కోట్లు. ఎంత స్టూడెంట్స్? నిన్న ఆర్థిక మంత్రి ప్రకటించింది 5,94,250. ఇందులో బేసికల్లీ ఎంఎస్ఎంఈస్ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకి 3,70,000 కోట్లను కేటాయించడం జరిగింది. అందులో 3 లక్షలేమో ఎలాంటి కొలాటరల్ సెక్యూరిటీ అంటే ఎలాంటి హామీ లేకుండా రుణాలు ఇస్తారు. దాని తర్వాత సబార్డినేట్ డెట్, నేను చెప్తాను మీకు సబార్డినేట్ డెట్ అంటే ఏందో. దాని తర్వాత ఎంఎస్ఎంఈల కోసం ఫండ్ ఆఫ్ ఫండ్ అనే దాన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ మూడు కలిపి ఎంఎస్ఎంఈలకు ఇచ్చినటువంటి మొత్తం ఎంత? 3,70,000. దాని తర్వాత ఈపీఎఫ్ వాటా, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, ఈ వాటాలో 2,500 కోట్లు ప్రకటించడం జరిగింది. దాంతోపాటు ఈపీఎఫ్ వాటాని తగ్గించారు, ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ వాటాని తగ్గించారు. అదేంతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో 6,750 కోట్లు. దాంతోపాటు ఈ యొక్క ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్, వాటికి దాంతోపాటు మ్యూచువల్ ఫండ్ ఇన్స్టిట్యూషన్స్కి, వీటికి కలిపి మొత్తం ఒక 75,000 కోట్లను కేటాయించడం జరిగింది. అది కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్ ఏంటంటే డిస్కామ్. నేను మీకు ఇదివరకు వీడియోలో చెప్పాను, పవర్ జనరేషన్లో అంటే విద్యుత్ ప్రొడక్షన్లో మీకు డిస్కామ్స్, ట్రాన్స్కో, జెన్కో అని 3 ఉంటాయని చెప్పాను. ఈ యొక్క డిస్కామ్లు నష్టాల బారిలో ఉన్నాయి, వాటిని ఆదుకోవడానికని 90,000 కోట్లను కేటాయించడం జరిగింది. దాంతోపాటు టీడీఎస్, ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్, మీకు చెప్తాను ఇదంటే ఏందో. దాని ద్వారా ఒక 50,000 కోట్లు ఈ యొక్క ద్రవ్య లభ్యతను ప్రజల వద్దకి తీసుకువెళ్ళనున్నారనమాట. సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో స్పెసిఫిక్ రిమైనింగ్ మళ్ళీ మనం ఎలాగూ న్యూస్ పేపర్ అనాలిసిస్ డిస్కస్ చేస్తాం కాబట్టి అందులో డిస్కస్ చేస్తాం, ప్రాబ్లం ఏం లేదు. సో ఫస్ట్ వన్, నిర్మలా సీతారామన్ ప్రకటించినటువంటి అన్ని ప్యాకేజీలలో మనం ఫస్ట్ వన్ ఏం చేస్తామంటే, ఈ యొక్క మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే ఈ యొక్క సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకి ఎలాంటి ప్యాకేజ్ ప్రకటించారో చూద్దాం. అందులో ఫస్ట్ ఏంటంటే, మొత్తం ఈ యొక్క చిన్న తరహా పరిశ్రమలకి 3,70,000 కోట్లని మీకు చెప్పాను. అందులో ఫస్ట్ 3 లక్షల కోట్ల గురించి చూద్దాం. ఈ 3 లక్షల కోట్లు ఎందుకంటే స్టూడెంట్స్, ఏవైతే కనుక కరోనా వల్ల చాలా యొక్క సంస్థలు ఏవైతే ఉన్నాయో, సూక్ష్మ చిన్న మధ్యతరహా సంస్థలు, ఈ ఎంఎస్ఎంఈలు ఏవైతే ఉన్నాయో, అవి లాక్డౌన్ వల్ల ఇన్ని రోజులు వాళ్ళ యొక్క ఎకనామిక్ యాక్టివిటీస్ని క్యారీ చేయలేదు. ఇలా ఎకనామిక్ యాక్టివిటీస్ లేకపోతే అంటే ఆర్థిక కార్యకలాపాలు లేకపోతే అవి దివాలా తీసే అవకాశం ఉంది. దాంతోపాటు అవి ఆల్మోస్ట్ ఆల్ మన భారతదేశంలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 40 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. మరి ఇంత కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఎంఎస్ఎంఈలను ఆదుకోవాలంటే ప్రభుత్వం ఏం చేసిందంటే, వీళ్ళు ఎలాంటి కొలాటరల్ సెక్యూరిటీ పెట్టాల్సిన పని లేదు. మీకు ఇక్కడ కొలాటరల్ సెక్యూరిటీ అంటే అర్థం కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్, మీరు ఎప్పుడైనా బ్యాంక్కి వెళ్తే కనుక, అంటే మీరు ఎడ్యుకేషన్ లోన్కి వెళ్ళినా లేదా హోమ్ లోన్కి వెళ్ళినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కార్ లోన్ తీసుకున్నారనుకోండి, కార్ పేపర్ బ్యాంక్ వాళ్ళ దగ్గర పెడతారు, బ్యాంక్ వాళ్ళు మీకు లోన్ ఇస్తారు. అదే హోమ్ లోన్ అనుకోండి, మీ ఇంటి పేపర్స్ బ్యాంక్ వాళ్ళ దగ్గర పెడతారు, బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారు. కాకపోతే ఇక్కడ ఎంఎస్ఎంఈలో పెట్టడానికి వాళ్ళ దగ్గర పెద్ద ఆస్తి ఏం లేదు కాబట్టి ఎలాంటి కొలాటరల్ సెక్యూరిటీ, తెలుగులో ఎలాంటి పూచీకత్తు లేకుండా వీళ్ళకు 3 లక్షల కోట్ల రుణాలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల సుమారుగా ఆల్మోస్ట్ ఆల్ 45 లక్షల మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఈ యొక్క బెనిఫిట్ రానుంది. దాంతోపాటు ఈ లోన్ ఏంటంటే, ఈ యొక్క కాలపరిమితి ఏంటంటే 4 సంవత్సరాలు. అందులో ఫస్ట్ 12 నెలలు వాళ్ళు అసలు కట్టకపోయినా పర్లేదు, ఓన్లీ ఇంట్రెస్ట్ కడితే సరిపోతుంది. సో అసలు కట్టకపోయినా పర్లేదు, ఇంట్రెస్ట్ కడితే సరిపోతుంది. మరి దీనికి ఎవరు ఎలిజిబుల్? ఏవైతే కనుక 25 కోట్లు
సో 25 కోట్ల నుండి 100 కోట్ల టర్న్ ఓవర్ మధ్యలో ఉన్నారో సో వాళ్ళకి ఇది మనకి అప్లికేబుల్ అవుతుంది స్టూడెంట్స్. దాంతోపాటు ఈ పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? 31 అక్టోబర్ 2020 నుండి అమల్లోకి వస్తుంది. సో ఈ పథకం ఎవరికి అప్లికేబుల్ అవుతుంది? మరోసారి చూడండి, 25 కోట్లు పెట్టుబడి ఎవరైతే ఉందో లేదా 100 కోట్ల టర్న్ ఓవర్ ఎవరైతే ఉందో వాళ్ళకి ఈ పథకం అప్లికేబుల్ అవుతుంది. ఇది 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్. అంటే ఇలా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఇలా కొలాటరల్ లేకుండా ఏ బ్యాంకులు అయితే రుణాలు ఇస్తాయో ఒకవేళ ఈ ఎంఎస్ఎంఈలో ఆ రుణాలను కట్టకపోతే ఆ రుణాలను ఎవరు కడతారు? కేంద్ర ప్రభుత్వం కడుతుంది స్టూడెంట్స్. సో మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నా, జాగ్రత్త వినండి. ఎలాంటి కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఆఫర్ చేస్తుంది? లోన్స్ 3 లక్షల కోట్లు. ఎన్ని సంవత్సరాలకి? 4 సంవత్సరాలు. ఫస్ట్ 1 ఇయర్ పాటు ప్రిన్సిపల్ అమౌంట్ అసలు కట్టాల్సిన పని లేదు, ఓన్లీ ఇంట్రెస్ట్ కడితే సరిపోతుంది. దాంతోపాటు ఇది ఎవరికి ఎలిజిబుల్? ఏ ఎంఎస్ఎంఈ అయితే కనుక మినిమం 25 కోట్ల పెట్టుబడులు ఉన్నాయో, ఎవరికైతే కనుక అప్ టు 100 కోట్ల టర్న్ ఓవర్ వరకు ఉందో వాళ్ళకి ఈ స్కీమ్ ఎలిజిబుల్ ఉంటుంది. ఇది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్. ఒకవేళ ఎంఎస్ఎంఈ వాళ్ళు కట్టలేకపోతే కేంద్ర ప్రభుత్వమే ఆ యొక్క లోన్ని కడుతుంది. ఈ పథకం ఎప్పుడు అమల్లోకి వస్తుంది? ఎప్పటి వరకు అమల్లోకి వస్తుంది? 31 అక్టోబర్ 2020 వరకు అమల్లోకి వస్తుంది. అప్పటికి కూడా కరోనా లేకపోతే కనుక సో ఇంకా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఎంఎస్ఎంఈలకు ఎందుకోసం ఇస్తున్నాం? ఎందుకంటే ఎంఎస్ఎంఈలు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ యొక్క ఎంఎస్ఎంఈలు సుమారుగా 40 కోట్ల మందికి ఉపాధి అవకాశం కల్పిస్తున్నారు. దాంతోపాటు మన భారతదేశం నుండి ఎక్స్పోర్ట్ ఏదైతే అవుతుందో, ఎగుమతి ఏవైతే ఉన్నాయో అందులో 30 నుండి 40% కూడా ఈ యొక్క ఎంఎస్ఎంఈల శాతమే ఉంది స్టూడెంట్స్. నెక్స్ట్ ఎంఎస్ఎంఈలకు మనం ఇప్పుడు మొత్తం 3,70,000 కోట్లని డిస్కస్ చేసాం. అందులో 3 లక్షల కోట్లు ఎలాంటి కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా లోన్ ఇస్తున్నాం. మన నెక్స్ట్ 20,000 కోట్లు ఏంది? వీటిని మనం ఏమంటామంటే సబార్డినేట్ డెట్ అంటాం స్టూడెంట్స్. సబార్డినేట్ డెట్. ఈ సబార్డినేట్ డెట్ అంటే మీకు అర్థం కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా ఓలా లేదా ఓయో రూమ్స్ ఇట్లాంటి ఏదైనా స్మాల్ కంపెనీ తీసుకున్నారనుకోండి, లేదా స్టార్టప్ కంపెనీ తీసుకున్నారనుకోండి, ఇందులో పెట్టుబడి పెట్టే వాళ్ళని ఏమంటారంటే ప్రమోటార్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చూసుంటారు స్టూడెంట్స్, ఇప్పుడు రతన్ టాటా ఇలాంటి స్టార్టప్స్లో చాలా పెట్టుబడులు పెట్టారు. ఈవెన్ బైజూస్లో కూడా పెట్టుబడి పెట్టారు. సో ఇలా ఏవైతే కనుక ఎంఎస్ఎంఈలలో పెట్టుబడులు పెడుతున్నారో వీళ్ళకి లోన్లు ఇవ్వడానికి అని చెప్పేసి ఈ యొక్క సబార్డినేట్ లోన్ అనే కాన్సెప్ట్ను తీసుకురానున్నారు. అంటే ఏవైతే కనుక ఆల్రెడీ ఎంఎస్ఎంఈలు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాయో, అంటే బ్యాంకులకు రుణాలు కట్టలేకపోతున్నాయో, మరి ఇందులో పెట్టిన ప్రమోటర్స్ దగ్గర కూడా ఇప్పుడు మనీ లేవు, ఎందుకంటే ఎకనామిక్ రిసెషన్ ఉంది కాబట్టి, మరి వీళ్ళకి మనీ ఇవ్వడానికి సో ఆర్బీఐ ద్వారా బ్యాంకుల ద్వారా ఎంత మొత్తం అవైలబుల్ తీసుకురానున్నారు? 20,000 కోట్ల రూపాయలను అమల్లోకి తీసుకురానున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రమోటర్లకు మనీ వస్తుంది. ప్రమోటర్లకు మనీ వస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఎంఎస్ఎంఈలలో పెట్టుబడి పెడతారు. ఇది వచ్చేసి సబార్డినేట్ లోన్స్. అంటే ఎలాంటి కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా 3 లక్షల కోట్లు, సబార్డినేట్ డెట్ ప్రమోటర్స్కి ఇవ్వడం ద్వారా 20,000 కోట్లు. నెక్స్ట్ ఫండ్ ఆఫ్ ఫండ్. అసలు ఈ ఫండ్ ఆఫ్ ఫండ్ అంటే ఏందో మనం చూద్దాం స్టూడెంట్స్. మీకు మ్యూచువల్ ఫండ్స్ ఐడియా ఉందా స్టూడెంట్స్? ఐడియా ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తుంటారు? ప్రజల దగ్గర డిపాజిట్స్ కలెక్ట్ చేసి ప్రజల తరపున వీళ్ళు స్టాక్ మార్కెట్లో షేర్స్లో కానీ బాండ్స్లో కానీ పెట్టుబడి పెడతారు. మ్యూచువల్ ఫండ్ అంటేనే అందరి దగ్గర తీసుకున్నటువంటి ఫండ్. మరి మ్యూచువల్ ఫండ్కే మళ్ళీ అప్పిచ్చేటటువంటి ఇంకో ఫండ్ ఉందనుకోండి, దాన్నే ఫండ్ ఆఫ్ ఫండ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వినుంటారు, ఇప్పుడు సిడ్బీ కానీ లేదా నాబార్డ్ కానీ ఇవన్నీ కూడా జనరల్గా ఒక ఫండ్ ఆఫ్ ఫండ్ టైప్ చెప్పొచ్చు. ఎందుకంటే మీకు బ్యాంకు రుణం ఇస్తుంది, మరి ఆ బ్యాంకుకి రుణం ఇచ్చేది ఎవరు? నాబార్డ్ ఫండ్. అలానే మీకు చిన్న సో ఇండస్ట్రియల్ బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి, ఆ ఇండస్ట్రియల్ బ్యాంక్స్కి లోన్ ఇచ్చేది ఎవరు? సిడ్బీ. అంటే మీకు అర్థమై ఉండాలి. సో ప్రభుత్వం ఇలాంటి ఒక ఫండ్ ఆఫ్ ఫండ్ క్రియేట్ చేశారు. అంటే ఈ ఫండ్ ఆఫ్ ఫండ్ అనేది ప్రత్యేకంగా ఎవరికి లోన్స్ ఇవ్వడానికి? ఈ యొక్క ఎంఎస్ఎంఈకి లోన్స్ ఇవ్వడానికి. మరి దీనికి ఎంత మొత్తంలో ఈ యొక్క మనీని కేటాయించారు? 50,000 కోట్లని మనీని కేటాయించారు. దీని ద్వారా ఏమవుతుంది? ఎంఎస్ఎంఈలకి రుణాలు ఈజీగా వచ్చి వాటి యొక్క సామర్థ్యాన్ని అవి పెంచుకోవడానికి ఉపయోగపడతాయి. దాంతోపాటు నిన్న ఫినాన్స్ మినిస్టర్ ఏం ప్రకటించారంటే ఫ్యూచర్లో ఈ యొక్క ఎంఎస్ఎంఈలు కూడా స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అవ్వచ్చు. స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అవుతే యూజ్ ఏంటంటే వాటికి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయల పెట్టుబడి అవసరం ఉందనుకోండి, అప్పుడు ఎంఎస్ఎంఈ ఏం చేస్తుంది? ఆ 100 రూపాయలని ఒక్కొక్క షేర్గా
ఒక్కొక్క షేర్ 10 రూపాయలు అన్నట్టు ఒక 10 షేర్లుగా డివైడ్ చేస్తుంది. అలా షేర్లని షేర్ మార్కెట్లో పెడతారనమాట. ఎవరైతే షేర్లు కొంటారో అప్పుడు ఆ కంపెనీలో పెట్టుబడి వస్తుంది. ఈ విధంగా ఫ్యూచర్లో ఎంఎస్ఎంఈలను కూడా స్టాక్ మార్కెట్లో రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా నిన్న ఎంఎస్ఎంఈలకు సంబంధించినటువంటి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంఎస్ఎంఈల యొక్క డెఫినేషన్ మార్చుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు ఎంఎస్ఎంఈల డెఫినేషన్ ఏ విధంగా ఉండేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీ కంపెనీలకు ఒక డెఫినేషన్ ఉండేది, సర్వీస్ ఎంటర్ప్రైజెస్ అంటే సేవా సంస్థలకు ఒక విధమైనటువంటి డెఫినేషన్ ఉండేది. అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంటే దాన్ని మైక్రో అంటారు, సూక్ష్మ పరిశ్రమ. ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంటే స్మాల్ అంటే చిన్న పరిశ్రమ. ఎంత ఉంటే కనుక దాన్ని మధ్యస్థాయి పరిశ్రమ అంటారు అని చెప్పేసి ఒక డెఫినేషన్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఇలా ఈ యొక్క ఇండస్ట్రీస్ అంటే తయారీ రంగ పరిశ్రమలకి, సర్వీస్ సెక్టార్కి అంటే సేవా రంగానికి డిఫరెన్స్ తీసేసి ఇప్పుడు అది సెకండరీ సెక్టార్ అయినా టెరిషరీ సెక్టార్ అయినా అంటే అది యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ అయినా సరే లేదా సర్వీస్ సెక్టార్ అయినా సరే కామన్ డెఫినేషన్ ఏంటంటే ఏ కంపెనీలో అయితే కనుక ఇన్వెస్ట్మెంట్ అనేది 1 కోటి నుండి 10 కోట్ల మధ్యలో ఉంటే అది మైక్రో, అదే 10 కోట్ల నుంచి 20 కోట్ల మధ్యలో ఉంటే సారీ 1 కోటి కన్నా తక్కువ ఉంటే అది మైక్రో, 1 కోటి నుంచి 10 కోట్ల మధ్యలో ఉంటే దాన్ని స్మాల్ అంటాం. అదే 10 కోట్ల నుంచి 20 కోట్ల మధ్యలో ఇన్వెస్ట్మెంట్ ఉంటే దాన్ని ఏమంటారు, మీడియం అంటారు. అలానే టర్న్ ఓవర్ అంటే అది సంవత్సరంలో చేసినటువంటి వాణిజ్యం అంటే అమ్మడం కానీ కొనడం కానీ ఇట్లాంటి టర్న్ ఓవర్ 5 కోట్ల లోపు ఉంటే దాన్ని మైక్రో అంటాం. 5 నుండి 50 కోట్ల మధ్యలో ఉంటే దాన్ని స్మాల్ అంటాం. 50 నుండి 100 కోట్ల మధ్యలో ఉంటే మీడియం అంటాం. ఇది మీరు నోట్ డౌన్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇలా ఎందుకు మార్చారంటే దీనివల్ల ఏంటంటే ఇదివరకు ఎంఎస్ఎంఈల కింద ఎవరైతే కవర్ కాలేదో వాళ్ళు కూడా కవర్ అవుతారు అనమాట. దాని ద్వారా ఏమవుతుంది, ఎంఎస్ఎంఈలకు ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా కొత్తగా ఎంఎస్ఎంఈల కింద కవర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ బెనిఫిట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఎంఎస్ఎంఈలకు తీసుకున్నటువంటి ఇంకో బెనిఫిట్ ఏంటంటే నిన్న తీసుకున్నటువంటిది ఈ యొక్క ఎంఎస్ఎంఈలు అన్నింటినీ కూడా ఈ మార్కెట్ వాటి కల్పిస్తారు. అంటే అవి ఏదైనా ప్రొడక్ట్ని తయారు చేస్తే వాటిని అమ్ముకోవడానికి ఈ కామర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ వీటి వల్ల అనమాట. వీటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒక మార్కెట్కి వచ్చి లేదా ట్రేడ్ ఎగ్జిబిషన్కి వచ్చి అమ్ముకోవాల్సిన పరిస్థితి లేదు, ఖర్చు అనేది తగ్గుతుంది. దాంతోపాటు ఈ ఎంఎస్ఎంఈల దగ్గర ఏదైతే కనుక గవర్నమెంట్ ఏవో కొన్ని గూడ్స్ కొని ఉంటాయి కదా, ఈ యొక్క గవర్నమెంట్ కానీ లేదా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అంటే ఎన్టీపీసీ కానీ కోల్ ఇండియా కానీ ఎవరైతే కనుక ఈ ఎంఎస్ఎంఈల దగ్గర కొన్నారో ఇప్పటివరకు ఏమైనా పెండింగ్ బిల్లులు ఉంటే కనుక ఆ పెండింగ్ బిల్లులన్నీ కూడా 45 రోజులలో క్లియర్ చేయాలి అని ప్రభుత్వం చెప్పింది. దీనివల్ల ఏమవుతుంది, ఇప్పటివరకు ఎంఎస్ఎంఈలకు 1,00,000 కోట్ల దాకా బకాయిలు ఉన్నాయి, అవన్నీ కూడా గవర్నమెంట్ క్లియర్ చేస్తుంది. మీకు ఐడియా ఉండాలి స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ కానీ ఎవరైనా గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేస్తున్నారు అనుకోండి, కొన్నిసార్లు ఆ బిల్ వచ్చేసరికి 1 ఇయర్ 2 ఇయర్ కూడా అవుతుంటుంది. అంతెందుకు మీ ఫీ రీఎంబర్స్మెంట్ ఉందనుకోండి, అది గవర్నమెంట్ నుంచి రావడానికి కొన్ని సంవత్సరాలు కూడా పడుతుంటుంది, ఇప్పటికీ కొంతమందికి రాలేదు కూడా. కాకపోతే ఈ ఎంఎస్ఎంఈలకి గవర్నమెంట్ ఏదైతే బకాయి ఉందో అది 45 రోజుల్లోగా రిలీజ్ చేస్తాం. దాని ద్వారా ఏమవుతుంది, 1,00,000 కోట్ల బకాయిలు ఎంఎస్ఎంఈలకు క్లియర్ అయిపోతాయి. దానివల్ల వాళ్ళకి ఆర్థికంగా ఈజీగా ఉంటుంది వాళ్ళ కార్యకలాపాలు చేసుకోవడానికి. ఇది ఎంఎస్ఎంఈలకు సంబంధించింది. ఒకసారి మనం చాలా క్విక్గా రివిజన్ చేస్తే కనుక మనం ఎంఎస్ఎంఈలకి మొత్తం 3,70,000 కోట్లను కేటాయించాం. అందులో 3 లక్షలు ఎలాంటి కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా లోన్లు ఇవ్వడం, దాని తర్వాత 20,000 కోట్లు సబార్డినేట్ లోన్స్ అంటే ప్రమోటర్లకు లోన్స్ ఇస్తాం. మిగతా 50,000 ఫండ్స్ క్రియేట్ చేస్తాం. దాంతోపాటు మనం ఎంఎస్ఎంఈ డెఫినేషన్ మార్చాం. దాంతోపాటు ఎంఎస్ఎంఈలకి ఏవైతే కనుక పెండింగ్ బకాయిలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థల వద్ద కానీ ఆ బకాయిలు అన్నింటినీ కూడా 45 రోజులలో క్లియర్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే బేసికల్లీ ఈ యొక్క మన భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా అంటే మన భారతదేశంలో తయారయ్యే వాటిని సపోర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్ తీసుకుందాం. కాసేపు ఒక గవర్నమెంట్ హాస్టల్ ఉంది. గవర్నమెంట్ హాస్టల్లో ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ కొనాలనుకోండి. ఇప్పుడు టేబుల్ సప్లై చేయడానికి ఫారెన్ కంపెనీ ఉంది, ఇండియన్ కంపెనీ ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆ టెండర్ వాల్యూ అనేది 200 కోట్ల లోపే ఉందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా అది మన భారతదేశ కంపెనీకే ఇవ్వాలి, వేరే ఫారెన్ కంపెనీకి ఇవ్వకూడదు అని నిన్న చేంజెస్ తీసుకురావడం జరిగింది. దానివల్ల మనం ఏం చేయొచ్చు, ఈ యొక్క మేక్ ఇన్ ఇండియా అనేదాన్ని ప్రోత్సహించవచ్చు. మీకు అర్థమైంది స్టూడెంట్స్. ఏ టెండర్లు అయితే కనుక 200 కోట్లు లోపు ఉంటాయో ఆ టెండర్లలో ఎవరికి మాత్రమే ఉంటుంది అవకాశం, దేశీయ సంస్థలకి అంటే మన భారతదేశ సంస్థలకి మాత్రమే ఆ యొక్క ప్రొక్యూర్మెంట్ టెండర్లలో అవకాశం ఉంటుంది.
మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో పోలవరం డ్యామ్ కడుతున్నారనుకుందాం. అందులో ఒక టెండర్ వాల్యూ 150 కోట్లు ఉంది. ఇప్పుడు ఆ 150 కోట్ల టెండర్లలో సింగపూర్ కంపెనీ కానీ లేదా జపాన్ కంపెనీ కానీ ఎవ్వి కూడా పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. కేవలం ఏం పార్టిసిపేట్ చేయాలి? ఇండియన్ కంపెనీయే పార్టిసిపేట్ చేయాలి, ఎస్పెషల్లీ ప్రొక్యూర్మెంట్ టెండర్లలో. ఓకే, సో ఈ విధమైనటువంటి చేంజ్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ తీసుకొచ్చినటువంటి చేంజ్ ఏంటంటే స్టూడెంట్స్ బేసికల్లీ ఈపీఎఫ్. మీరు ఇప్పటివరకు ఎవరైనా జాబ్ చేసిన వాళ్ళైతే కనుక మీకు ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది స్టూడెంట్స్, ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్. అందులో నేను కొన్ని చేంజెస్ తీసుకురావడం జరిగింది. ఆ చేంజెస్ ఏందో జాగ్రత్తగా చూద్దాం. ఫస్ట్ ఏంటంటే బేసికల్లీ మొన్న మనకి ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్ యోజన తీసుకొచ్చారు కదా స్టూడెంట్స్. ఆ ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్ యోజనలో ఒకటి అనౌన్స్ చేశారు. ఏం అనౌన్స్ చేశారంటే ఏ కంపెనీ అయితే కనుక సో ఈ యొక్క 15,000 లోపు శాలరీలు ఉన్నటువంటి ఉద్యోగులు ఉంటారో ఆ కంపెనీలలో కంపెనీ ఏదైతే కనుక 12%, అంటే మీకు పిఎఫ్ అనేది అర్థం కావాలంటే సో మన ఎవరైతే ఎంప్లాయర్ ఉన్నారో వాళ్ళు ఒక 12% కంట్రిబ్యూట్ చేస్తారు, మన శాలరీ నుంచి ఒక 12% కట్ అవుతుంది. ఇవి రెండు కూడా ప్రావిడెంట్ ఫండ్లో డిపాజిట్ అవుతాయి. మన జాబ్ నుంచి రిటైర్ అయ్యేటప్పుడు కానీ లేదా ఒక జాబ్ నుండి ఇంకో జాబ్కి లేదా అత్యవసర సమయంలో ఈ యొక్క పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు లేదా దాని మీద లోన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే 15,000 లోపు శాలరీ ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాలరీల నుంచి ఈ 12% ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ కట్ అవ్వదు. దాంతోపాటు వాళ్ళ ఎంప్లాయర్స్, ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న కంపెనీలే ఉంటాయి కాబట్టి ఎంప్లాయర్ చెల్లించే 12%, దాంతోపాటు శాలరీ ఎంప్లాయీ చెల్లించే 12%, ఇవి రెండు కూడా ప్రభుత్వమే కడుతుంది. అది ఎన్ని నెలలు? మార్చ్, ఏప్రిల్, మే అన్నారు. ఇప్పుడు దాన్ని జూన్, జూలై, ఆగస్టు కూడా వర్తింపజేయబోతున్నారు. దీనివల్ల ఉద్యోగులకి శాలరీల నుంచి 12% కట్ అవ్వదు. దాంతోపాటు యజమానులకు కూడా 12% కట్టాల్సిన పని లేదు. దీనివల్ల ఎకానమీలో ఒక 2,500 కోట్ల మేరకు ఈ యొక్క లిక్విడిటీ, ద్రవ్య లభ్యత పెరగబోతుంది అని ప్రభుత్వం చెప్తుంది. సో ఇది 2,500 కోట్లు. ఇక్కడ మనం 4th నెంబర్ చూడొచ్చు. ఈపీఎఫ్ సపోర్ట్ అన్న దగ్గర మనం నెంబర్ 4 దగ్గర చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంది? రిడక్షన్ ఆఫ్ ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్. ఇప్పుడు మనం 12% అని చెప్పాము కదా, అదేవరికి 15,000 లోపు ఉన్న వాళ్ళకి 12% గవర్నమెంటే పే చేస్తుంది. మరి 15,000 పైన ఉన్న వాళ్ళకి ఏం సంగతి? ఇప్పుడు 15,000 కన్నా ఎవరైతే ఎక్కువ సంపాదిస్తున్నారో ప్రభుత్వం ఏం చెప్తుందంటే వాళ్ళ శాలరీల నుంచి 12% కట్ చేయకండి, కేవలం 10% మాత్రమే కట్ చేయండి. దాంతోపాటు ఎంప్లాయర్ వాళ్ళని ఎవరైతే కనుక ఎంప్లాయ్మెంట్ తీసుకున్నారో ఎంప్లాయర్ కూడా 12% ఇవ్వాల్సిన పని లేదు, 10% చేస్తే బెటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 10,000 వస్తుంది అనుకోండి, ఇన్ని రోజులు మీకు 12% కట్ అయ్యేది. 10,000లో 12% అంటే 1,200 రూపాయలు కట్ అయ్యి మీకు 8,800 వచ్చేది. ఓకే, ఇప్పుడు మీకు 10% కట్ అవుతుంది. మీనింగ్ ఏంది? 9,000 వస్తాయి. అంటే మీకు ఒక 2,000 అడిషనల్గా మీరు యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. మళ్ళీ ఫైనల్గా మీరు ట్యాక్స్ ఎంత కట్టాలో అంతే కట్టాలి. ఇది ఏంటంటే జస్ట్ టెంపరీగా ప్రజల వద్ద మనీ పెంచడం అన్నమాట. ఈ విధంగా ఒక 6,750 కోట్ల ఈ యొక్క మనీ సప్లైని పెంచొచ్చు. దీనివల్ల ఆల్మోస్ట్ 6.5 లక్షల సంస్థల్లో పనిచేసే 43 కోట్ల మందికి ప్రయోజనం కలగబోతుందని ప్రభుత్వం చెప్తుంది స్టూడెంట్స్. ఇది ఈ యొక్క ఈపీఎఫ్ సపోర్ట్ అయినా సరే లేదా ఈపీఎఫ్ రిడక్షన్ అయినా సరే. సో ఇప్పటివరకు మనం ఏం డిస్కస్ చేసాం స్టూడెంట్స్? ఎంఎస్ఎంఈలకి 3,70,000 కోట్లు. దాంతోపాటు మనం డిస్కస్ చేసింది ఇండియన్ కంపెనీస్ 200 crores లోపల టెండర్ ఉంటే ఇండియన్ కంపెనీ దగ్గరనే ప్రొక్యూర్మెంట్ తీసుకోవాలి. దాని తర్వాత ఈపీఎఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ సపోర్టు నెక్స్ట్ 3 నెలలకు కూడా 24% కూడా ప్రభుత్వం భరిస్తుంది. 15,000 శాలరీ కానీ ఎక్కువ ఉన్న వాళ్ళ దాంట్లో వాళ్ళు 12% కట్టాల్సిన పని లేదు, 10% కడితే సరిపోద్ది. ఎంప్లాయర్ కూడా 10% కడితే సరిపోతుంది. ఇప్పటివరకు మనం అవి డిస్కస్ చేసాం. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఎన్బిఎఫ్సి, దాంతోపాటు మ్యూచువల్ ఫండ్ ఇన్స్టిట్యూషన్స్. మీకు ఇప్పుడు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి సంక్షోభంలో అంటే మ్యూచువల్ ఫండ్ సంక్షోభం గురించి మీరు వినుంటారు. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయో మీకు చెప్పాను. ఎన్బిఎఫ్సి అంటే బేసికల్లీ ఏంటంటే స్టూడెంట్స్, ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫినాన్స్ ఇట్లాంటి కంపెనీలు అనమాట. సో ఈ టైంలో ఈ కంపెనీలకి మార్కెట్ల నుంచి రుణాలు సేకరించడం కష్టమవుతుంది. అంటే వాటి బాండ్స్ ఎవరు కొనరు. కాబట్టి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఈ యొక్క ఎన్బిఎఫ్సీలు ఏవైతే ఉన్నాయో, మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, దాంతోపాటు ఈ యొక్క హౌసింగ్ ఫినాన్స్ కార్పొరేషన్స్ హెచ్ఎఫ్సి అంటారు అనమాట. అంటే గృహాలకు లోన్ ఇచ్చేవి. అంటే డిహెచ్ఎఫ్ఎల్ ఇట్లాంటి మీరు లోన్ వినుంటారు మీరు, డిహెచ్ఎఫ్ఎల్ లాంటి బ్యాంక్. సో వీళ్ళకి బయట రుణం దొరకడం కష్టం కాబట్టి ఈ ఎన్బిఎఫ్సీలు కానీ మ్యూచువల్ ఫండ్స్ కంపెనీలు కానీ వీళ్ళ దాంట్లో మేము 30,000 కోట్లని ఇన్వెస్ట్ చేస్తాం.
ఈ 30,000 కోట్లని ఇన్వెస్ట్ చేసి వాళ్ళ బాండ్స్ని కొంటామన్నమాట. ఈ బాండ్స్ కంప్లీట్గా ప్రభుత్వమే 100% హామీ ఇస్తుంది. ఒకవేళ ఎన్బిఎఫ్సి దివాలా తీసినా కూడా ఆ బాండ్లకు సంబంధించినటువంటి మనీ అనేది ప్రభుత్వమే పే చేస్తుంది. ఈ విధంగా ఎన్బిఎఫ్సిలకి మ్యూచువల్ ఫండ్స్కి ఎంత హెల్ప్ చేస్తున్నారు స్టూడెంట్స్? 30,000 కోట్లతో వాళ్ళ దగ్గర ఈ యొక్క లిక్విడిటీని పెంచబోతున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఇది ఎన్బిఎఫ్సిలకి మ్యూచువల్ ఫండ్స్కి. ఆల్రెడీ మనం ఇదివరకే డిస్కస్ చేసాం. మ్యూచువల్ ఫండ్స్కి సపరేట్గా స్పెషల్ లిక్విడిటీ ఫీచర్, ప్రత్యేక ద్రవ్య సదుపాయం అనే ఒక 50,000 కోట్లు ఇచ్చాం. అది డైరెక్ట్గా బ్యాంకులు మ్యూచువల్ ఫండ్స్కి రుణాలు ఇవ్వడానికి. ఇదేంటంటే ఆ మ్యూచువల్ ఫండ్స్ యొక్క బాండ్లలో కానీ లేదా షేర్లలో కానీ పెట్టుబడులు పెడతాయి. ఎవరు? బ్యాంకులు పెట్టుబడి పెడతాయి. ఒకవేళ బ్యాంకులకు అంత లాభాలు రాకపోతే దీనికి 100% హామీ ఇచ్చేది ఎవరు? ప్రభుత్వమే హామీ ఇస్తుంది. మళ్ళీ ఆ బ్యాంకుకి ప్రభుత్వమే కడుతుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే, సో ఈ ఎన్బిఎఫ్సిలు మనం ఏమైతే ఉన్నాయో ఈ ఎన్బిఎఫ్సిలకు కూడా ఒక క్రెడిట్ రేటింగ్ ఉంటుంది. ఇప్పుడు మీకు సివిల్ అనే క్రెడిట్ రేటింగ్ ఉంది కదా స్టూడెంట్స్, అలానే ఈ యొక్క ఎన్బిఎఫ్సిలకు కానీ అలానే ఎంఎస్ఎంఈలకు కూడా క్రెడిట్ రేటింగ్ ఉంటుంది. ఏ ఎంఎస్ఎంఈలు అయితే కనుక ఎన్పిఏలు ఎక్కువ ఉండి క్రెడిట్ రేటింగ్ తక్కువ ఉన్నాయో వాటికి ఏంటంటే ఈ ఎన్బిఎఫ్సిలు లోన్లు ఇచ్చేటటువంటి అవకాశం లేదు. కాబట్టి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఎంఎస్ఎంఈలు ఎవరైతే కనుక మంచిగా పర్ఫామ్ చేయట్లేదో, ఎన్పిఏలు ఎక్కువ ఉన్నాయో వాళ్ళకి ఏ ఎన్బిఎఫ్సి అయితే లోన్ ఇస్తుందో అందులో 20% ప్రభుత్వమే భరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక చిన్న కంపెనీ ఉందనుకోండి, మీకు బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు లోన్ ఇచ్చారనుకోండి. ఎంత? 1,00,000 రూపాయలు లోన్ ఇచ్చారనుకోండి. అందులో 20,000కి ఎవరు హామీ ఇస్తారు? ప్రభుత్వమే హామీ ఇస్తుంది. దీనివల్ల ఏంటంటే మార్కెట్లో ఒక 45,000 కోట్ల ఈ విధంగా ప్రభుత్వం హామీ ఇవ్వబోతుంది. దీని ద్వారా ఏంటంటే తక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్నటువంటి ఎన్బిఎఫ్సిలకు కానీ లేదా ఎంఎస్ఎంఈలకు కానీ సో వాళ్ళకి ఏంటంటే ఈజీగా మనీ అనేది వస్తుంది స్టూడెంట్స్. ఇది నెక్స్ట్ 45,000 crores. నెక్స్ట్ వన్ ఏంటంటే మనం డిస్కస్ చేసేది డిస్కామ్లకి 90,000 సో లిక్విడిటీ ఇవ్వబోతున్నారు. అసలు ఫస్ట్ మీకు డిస్కామ్ అంటే ఏందో తెలియాలి స్టూడెంట్స్. ఎలక్ట్రిసిటీ జనరేషన్లో 3 స్టేజెస్ ఉంటాయి. పవర్ జనరేషన్ జెన్కో, ట్రాన్స్మిషన్ ట్రాన్స్కో, డిస్ట్రిబ్యూషన్ డిస్కామ్. చాలా మట్టుకి డిస్కామ్లు లాసులలో ఉన్నాయి. ఎందుకంటే డిస్కామ్లు ఏం చేస్తాయంటే ప్రజలకి ఎలక్ట్రిసిటీని సప్లై చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యూనిట్కి జనరల్గా వీళ్ళు డిస్కామ్ల దగ్గర 10 రూపాయలు ఉన్నారనుకోండి. సో మొత్తం ట్రాన్స్పోర్టేషన్తో కలిపి ఒక యూనిట్కి 15 రూపాయలు ఖర్చు అయిందనుకోండి. ప్రభుత్వం ఏం చెప్తుంది? ఈ యొక్క అగ్రికల్చర్కి ఫ్రీ ఎలక్ట్రిసిటీ అంటుంది. దాంతోపాటు ఇంట్లో వచ్చే వాళ్ళకి సబ్సిడీ అంటుంది. దాని ద్వారా ఈ డిస్కామ్ వాళ్ళు ఒక యూనిట్ని ఒక 5 రూపాయలకి అమ్ముతున్నారు అనుకోండి. మిగతా 10 రూపాయలు ఎవరు ఇవ్వాలి? ఈ డిస్కామ్లకి స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. అలా చాలా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేకపోవడం వల్ల డిస్కామ్లు ఈ యొక్క జెన్కోలకి మనీ చెల్లించలేకపోతుంది. దానివల్ల ఏంటంటే మన భారతదేశంలో విద్యుత్ రంగం సంక్షోభంలో ఉంది. కాబట్టి ఈ యొక్క డిస్కామ్లు జెన్కోలకి ఆల్మోస్ట్ ఆల్ ఒక 96,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ యొక్క డిస్కామ్లకి 90,000 కోట్లని ఇప్పుడు అవి మొత్తం 96,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. ప్రస్తుతంకైతే కనుక 90,000 కోట్లు రుణాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎవరి ద్వారా ఈ రుణాలు వస్తాయి? ఎవరంటే పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ పిఎఫ్సి, దాంతోపాటు రూరల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్, వీళ్ళ ద్వారా డిస్కామ్లకి 90,000 కోట్లు ఇవ్వాలి. కాకపోతే ఆ డిస్కామ్లు తిరిగి మళ్ళీ చెల్లించలేదనుకోండి, ఆ రుణాలకి ఎవరు రెస్పాన్సిబుల్? ఆ స్టేట్ గవర్నమెంటే రెస్పాన్సిబుల్. ఈ విధంగా డిస్కామ్స్కి 90,000 కోట్లని అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్, ట్యాక్స్ డిడక్షనెట్ సోర్స్. ట్యాక్స్ డిడక్షనెట్ సోర్స్ అంటే ఏంటంటే స్టూడెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ఒక ప్రాపర్టీ అమ్మారనుకోండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రాపర్టీ అమ్మితే మీకు ఒక 50 లక్షలు వచ్చాయనుకోండి. 50 లక్షలు వస్తే కనుక మీకు ఈ 50 లక్షలలో ఆల్రెడీ ట్యాక్స్ డిడక్ట్ చేసుకొని మీకు రిమైనింగ్ అమౌంట్ క్రెడిట్ అవుతుంది. అంటే మీరు ఈ 50 లక్షలకి ట్యాక్స్ కట్టాల్సి, లేదా మీకు శాలరీ వచ్చేటప్పుడు మీ పే స్లిప్లో మీరు ట్యాక్స్ డిడక్షనెట్ సోర్స్ టీడీఎస్ అని ఒక కాలం ఉంటుంది, అది కట్ అయిపోయి మీకు వస్తుందన్నమాట. సో ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే టీడీఎస్ అనేది, దాంతోపాటు టీసీఎస్ ట్యాక్స్ కలెక్షనెట్ సోర్స్. ఇదంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా టింబర్ షాప్కి మీరు టింబర్ అంటే ఒక వుడ్ అనేది కొన్నారనుకోండి, ఒక 1,000 రూపాయల వర్త్ వుడ్ కొన్నారనుకోండి. అక్కడ ఏంటంటే దాని మీద అంటే ఇది కొన్ని రకాల గూడ్స్కే వర్తిస్తుంది, అన్ని రకాల గూడ్స్కి వర్తించదు ట్యాక్స్ కలెక్షనెట్ సోర్స్. ఇది వరకు దాని మీద ఒక 10% ట్యాక్స్ అనుకోండి, అంటే 100 రూపాయలని ఆ షాప్ ఓనర్ మీ నుంచి కలెక్ట్ చేస్తాడు అనమాట. కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేయాలి, సేమ్ లైక్ జిఎస్టీ లాగా. ఇప్పుడు ఏంటంటే బేసికల్లీ ఈ యొక్క టీడీఎస్ అనేది 25% తగ్గించారు. అలానే టీసీఎస్ ట్యాక్స్ కలెక్షనెట్ సోర్స్ని కూడా
25% తగ్గించడం జరిగింది. అంటే మీకు ఇప్పుడు శాలరీ ఇన్ని రోజులు మీకు ఒక 10,000 శాలరీ వచ్చింది అనుకుందాం కాసేపు ఈజీ క్యాలిక్యులేషన్ కోసం. టీడీఎస్ అనేది ఒక 10% ఉందనుకుందాం కాసేపు. 10% ఉంటే మీకు ఎంత మట్టుకు కట్ అయిపోయేది? 1,000 రూపాయలు శాలరీలో కట్ అయ్యేది. ఇప్పుడు మీ టీడీఎస్లో 25% తగ్గించారు. 10%లో 25% తగ్గింది అంటే ఎంత తగ్గినట్టు? 2.5% తగ్గినట్టు. అంటే ఇన్ని రోజులు 1,000 రూపాయలు కట్ అయ్యేది కాస్త ఇప్పుడు మీకు 750 రూపాయలే కట్ అవుతుంది. ఈ విధంగా టీడీఎస్ ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ని తగ్గించారు. అలానే ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ను కూడా తగ్గించడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎవరైతే కనుక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలనుకుంటారో దాన్ని జూలై 31 నుంచి నవంబర్ 30 వరకు కూడా ప్రభుత్వం పొడిగించింది. దాంతోపాటు ఈ యొక్క ట్యాక్స్ మీకు ఎక్కువ కట్ అయిందని మీకు అనిపిస్తే గవర్నమెంట్ మీకు సాల్వ్ చేయడానికి అని చెప్పేసి వివాద్ సే విశ్వాస్ అని ప్రకటించింది ఒక స్కీమ్. అది కూడా డిసెంబర్ 31 వరకు కూడా పొడిగించడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ ఎవరి గురించి అంటే కాంట్రాక్టర్స్. ఇప్పుడు ఎవరైతే కనుక రైల్వేలో కానీ లేదా హైవే కాంట్రాక్ట్ చేస్తున్నారో మనం కాంట్రాక్ట్ ఒకటి తీసుకునేటప్పుడే ఇన్ని రోజులలో కాంట్రాక్ట్ ఫినిష్ చేస్తామని చెప్పేసి అగ్రిమెంట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు చాలామంది ఈ యొక్క కోవిడ్ వల్ల కార్మికులు లేరు కాబట్టి కాంట్రాక్టులు ఫినిష్ చేయలేకపోతున్నాయి. మరి కాంట్రాక్ట్ ఫినిష్ చేయలేకపోతే వాటిపైన పెనాల్టీ పడే ఛాన్స్ ఉంది కదా. కాబట్టి ప్రభుత్వం ఏం చెప్పిందంటే అన్ని కాంట్రాక్టుల యొక్క కాల పరిమితిని ఇంకో 6 నెలలు పొడిగిస్తాం. దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ మీద ఎలాంటి పెనాల్టీ కూడా పడదనమాట. దాంతోపాటు వాళ్ళు ఏ బ్యాంకుల దగ్గరైతే లోన్లు తీసుకుంటారో ఇలా సెక్యూరిటీ, నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా కొలాటరల్ సెక్యూరిటీ, అందులో కొద్దిగా ఆ బ్యాంక్ అనేది వీళ్ళకి తిరిగి ఇచ్చేస్తుంది. ఒకవేళ కొలాటరల్ సెక్యూరిటీని వీళ్ళు అమ్ముకోనైనా సరే ప్రాజెక్టుని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటి ప్రభుత్వం చెప్పింది. దాంతోపాటు మీకు రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్, మీకు రేరా చట్టం గురించి ఐడియా ఉండాలి. సో రేరా చట్టం ఏంటంటే స్టూడెంట్స్, ఏ కంపెనీ అయితే కనుక ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంటుందో అంటే రియల్ ఎస్టేట్ కానీ లేదా హౌసింగ్ బిల్డింగ్స్ కానీ అంటే ఆఫీస్ బిల్డింగ్స్ కానీ ఇలా కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి కంపెనీ ఏంటంటే ఖచ్చితంగా రేరా చట్టం ప్రకారం రిజిస్టర్ అవ్వాలన్నమాట. సో ఇవన్నీ రేరా ప్రకారం రిజిస్టర్ అయినటువంటి ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ అయినా సరే దాని యొక్క ప్రాజెక్టుని 6 నెలల వరకు కూడా కాలపరిమితిని పొడిగించింది. దీని మీనింగ్ ఏంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో ఫర్ ఎగ్జాంపుల్ మై హోమ్ కన్స్ట్రక్షన్ దగ్గర ఒక ఫ్లాట్ కొన్నారనుకోండి. యాక్చువల్లీ ఫ్లాట్ మీకు ముందున్న అగ్రిమెంట్ ప్రకారం ఫ్లాట్ మీకు ఆగస్టులో డెలివరీ చేయాలి. బట్ ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి కరోనా స్టేజ్లో వాళ్ళు ఇప్పుడు ఆగస్టులో ఫ్లాట్ డెలివరీ చేస్తారా? మామూలుగానైతే కనుక విత్ ఇన్ ద టైంలో వాళ్ళు ఫ్లాట్ డెలివరీ చేయకపోతే వాళ్ళపైన మీరు పెనాల్టీ వేయచ్చు, వాళ్ళపైన మీరు కేసు వేయచ్చు. కాకపోతే ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి సో అలాంటి నిబంధనలు వర్తించవు. వాళ్ళు ఎన్ని రోజుల వరకు మీకు ఫ్లాట్స్ ఇవ్వకుండా ఉండొచ్చు? 6 నెలల పాటు దాని గడువు పెంచుకోవచ్చు. ఈ 6 నెలలలో వాళ్ళు మళ్ళీ మీకు ఫ్లాట్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా రేరా చట్టంలో తీసుకురావడం జరిగింది. చాలామంది ఏమంటున్నారంటే ఈ యొక్క లాక్డౌన్ పరిస్థితుల కారణంగా ఎవరైతే కనుక మైగ్రెంట్ లేబర్ ఎవరైతే రోడ్డున పడ్డారో వాళ్ళకి పెద్దగా ఈ ప్యాకేజీలో చెప్పింది ఏం లేదు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్కువగా అప్పు తీసుకునే విధంగా ఎఫ్ఆర్బిఎంలో పెద్దగా చేంజెస్ కూడా ఏం తీసుకురాలేదు. కొంతమంది ఏమంటున్నారంటే కొత్త అప్పులు ఇచ్చే కన్నా పాత అప్పులపైనే వడ్డీ తగ్గించాలి. మళ్ళీ ఇప్పుడు మనం చూసినవి ఏవైనా సరే బ్యాంకుల ద్వారానే డైరెక్ట్ ఇప్పుడు పిఎం కిసాన్ లాగా ప్రభుత్వం మనీ చేస్తున్నది ఏం లేదు. మరి బ్యాంకుల ద్వారా ప్రకటించేటటువంటి ఇవి బ్యాంకులు ఎంత మట్టుకు అమలు చేస్తాయనేవి మనకు గ్యారంటీ లేదు. ఎందుకంటే చాలాసార్లు ఆర్బీఐ రెపో రేటును తగ్గించినప్పటికీ బ్యాంకులు రెపో రేటును తగ్గించవు. అంటే మీనింగ్ ఏంటంటే గవర్నమెంట్ అనేది బేసికల్లీ హెల్ప్ చేయాలంటే మనకి 2 విధాలుగా హెల్ప్ చేయొచ్చు. ఒకటి ప్రభుత్వమే హెల్ప్ చేయడం, దాన్ని మనం ఫిస్కల్ పాలసీ విత్త విధానం అంటారు, నేను మీకు వీడియోలో చెప్పాను. ఇంకొకటి ఆర్బీఐ ద్వారా హెల్ప్ చేయడం, దాన్ని మనం మానిటరీ పాలసీ అంటాం. ప్రభుత్వము చేసే హెల్ప్ ఫాస్ట్గా ప్రజలకు అందాలంటే ఫిస్కల్ పాలసీని ఫాలో అవ్వాలి. మానిటరీ పాలసీని ఫాలో అయితే ఏమవుతుందంటే బ్యాంక్స్ అనేవి కరెక్ట్గా ఆ యొక్క బెనిఫిట్ని ప్రజలకి పాస్ చేయొచ్చు లేదా పాస్ చేయకపోవచ్చు. కాబట్టి ఈ బెనిఫిట్స్ అనేవి ఇప్పుడు పేద ప్రజలకి ఎంత మట్టికి రీచ్ అవుతాయో లేదనేది మనం చూడాలి. సో మొత్తం సమ్మరీగా మనం ఒకసారి చూద్దాం. కొలాటరల్ ఫ్రీ ఆటోమేటిక్ లోన్స్, ఎలాంటి షరతులు లేకుండా 3 లక్షల కోట్లు. సబార్డినేట్ డెట్ అనేది 20,000 కోట్లు. ఫండ్ ఆఫ్ ఫండ్ 50,000 కోట్లు. దాంతోపాటు మీకు ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ 12% 15,000 శాలరీ లోపల ఉంటే అదొక 2,500 కోట్లు. అలానే పిఎఫ్ కంట్రిబ్యూషన్ 12% నుండి 10% తగ్గించారు. దాని ద్వారా మార్కెట్లో ఒక 6,750 కోట్లు అడిషనల్గా రాబోతుంది. ఇది ప్రభుత్వం ఇచ్చేదేం కాదు, ఎందుకంటే మనకి ట్యాక్స్ తక్కువ కట్ అవుతుంది కావచ్చు. ఇప్పుడు మళ్ళీ ఫైనల్గా మనం ఇన్కమ్ ట్యాక్స్ అంతే పే చేయాల్సి వస్తుంది. దాంతోపాటు ఎన్బిఎఫ్సిలు మ్యూచువల్ ఫండ్లకి వీటికి 30,000 ఒక విధంగా, దాంతోపాటు 20% క్రెడిట్ గ్యారంటీ ఇస్తూ ఒక 45,000, మొత్తం 75,000 హెల్ప్ చేస్తున్నాం. డిస్కామ్లకి
90,000 కోట్లు. ఇవి వీటికి గ్యారంటీ ఎవరు ఇవ్వాలి? స్టేట్ గవర్నమెంట్స్ ఇవ్వాలి. దాంతోపాటు ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్, అలానే ట్యాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ టీసీఎస్, వాటి ద్వారా కూడా ఒక 50,000 కోట్లు మార్కెట్లోకి వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అని. సో మీరు ఇవన్నీ చూస్తే కనుక ఎందులో కూడా ఎక్కువ మట్టికి డైరెక్ట్గా ప్రభుత్వం ఇచ్చేటటువంటి సహాయం ఏం లేదు, ఎక్సెప్ట్కి 3 లక్షల కోట్ల తప్ప. ఈ యొక్క టీడీఎస్ కానీ లేదా ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ కానీ ఇవన్నీ ఇప్పుడు తక్కువనే కట్ అవుతాయి కావచ్చు, మళ్ళీ మనం తర్వాత పే చేయాల్సిందే. సో ఈ విధంగా నిర్మలా సీతారామన్ ప్రకటించినటువంటి 20 లక్షల కోట్లలో ఎవరికి ఎంత అనేది నిన్న మనం ప్రకటించినటువంటి మొత్తం 5,94,000 కోట్లలో ఎవరెవరికి ఎంత అనేది మనం డిస్కస్ చేసాం. దాంతోపాటు ఈరోజు కూడా ప్రెస్ మీట్ ఉందనుకుంటా నిర్మలా సీతారామన్ గారిది. అది అయిపోయిన తర్వాత దాని గురించి మీకు రేపు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మొత్తం జాగ్రత్తగా వినండి, ఎకానమీది కాబట్టి 1కి 2 సార్లు వినండి. ఏ వర్డ్ మీకు అర్థం కాకపోయినా కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.